ఓదార్చి వస్తూ ఉంది ప్రభా తండ్రి నాయన. అంటే ఎంత నీచమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాము. మాకు తెలిసి ప్రభా మేము చేసేది ప్రతి ఒక్కటి కూడా తప్పు గొప్పు, ఏది నిజము ఏది సత్యము ఏది అబద్ధమని, మరి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, హిందువులను మొదలుకొని క్రైస్తవుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రభు తండ్రి నాయన చేసేటువంటి ప్రతి పనిలో కూడా మా యొక్క దుష్ట ఆత్మలతోనే దుష్ట వాంఛలతోనే చేస్తూ ఉన్నాము. మేము ఇతరులకు మంచి చెయ్యాలి, మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తూనే మాలో మేము పాపం ముట్టగట్టుకుంటూ ఉన్నాము. ఇతరులకు బోధిస్తూనే మేము తప్పుడడుగులు వేస్తూ ఉన్నాము. ప్రతి క్షణం కూడా ప్రభా మా యొక్క ఆలోచనలన్నీ కూడా ఎంతో దుర్బలంగా ఉంటున్నాయి ప్రభా. నీతి నిజాయితీ లేనటువంటి జీవితాలు ప్రభా. నీ ఆలయంలోనే ఉంటూ ప్రభా తండ్రి నాయన ఎంతోమందిని మేము శత్రువులను చేసుకుంటూ ఉన్నాము. నీ సన్నిధిలోనే ఉంటున్నాం అనుకుంటున్నామే కానీ ప్రభా మా చుట్టూ వారితో మేము మాట్లాడలేక, మా పొరుగు వారి యొక్క గ్రోత్ను సహించలేక, మా ఇతరులకు ఉన్నటువంటి వాటిని చూసి ఓర్చుకోలేక, పక్కవారు నాకంటే బాగుపడితే అసలు సహించుకోలేక, ఈ విధంగా ప్రభా ఒక తల్లి ఒక తండ్రి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్న తమ్ముడు అక్క చెల్లెలు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ప్రభా తండ్రి నాయన ఎంతో దుర్బలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను ప్రభా. మరి ఈ యొక్క వాక్యంలోనే ఉంది, నీ యొక్క కన్నీటినంతా కూడా సీసపు పొట్టులో పెట్టాలని చెప్పేసి, మరి మా కన్నీరంతా కూడా ప్రభా తల్లి మరియమ్మ గారు తన యొక్క కన్నీటి ద్వారా కాకుండా రక్తంతో ప్రభా తల్లి ఏడుస్తూ, మరి మా అందరి కోసం కూడా ప్రభా పాప ప్రక్షాళన కోసం తల్లి ఈ దినాన మా అందరి ఎదుట కూడా ప్రభా కన్నీటిని రక్తపు రూపంలో ప్రభా మాకు చూపిస్తున్నారు. కాబట్టి ప్రభా మరి యొక్క కట్రపాడు అనేది ఎంతో చిన్న మారుమూల గ్రామము, మంచి క్రైస్తవులు ఉన్నటువంటి గ్రామం. మరి అటువంటి చిన్న గ్రామంలో తల్లి మరియమ్మ గారిని మరి వీళ్ళంతా కూడా వేణేళ్ళ పొగుడుతూ ప్రతి శుక్రవారము వీరంతా కూడా మరి మర్యాదల సభ్యులు ప్రార్థన చేసేటువంటి భక్తులు ఉన్నటువంటి గ్రామంలో మరి ఏ మంచి కోసమని ప్రభా తల్లి కన్నీరు కారుస్తూ మా అందరికీ ప్రభ కనిపిస్తూ ఉన్నారు ప్రభా తండ్రి నాయన. మరి అమ్మ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటిని మేము మరొకసారి చూడకుండా ఉండాలంటే మాకు మంచి మనసులను దయచేయండి ప్రభా తండ్రి నాయన. మా చూపులను అదుపులో పెట్టండి, మా ఆలోచనలను అదుపులో పెట్టండి, మా యొక్క నోటిని అదుపులో పెట్టండి, మా కాళ్ళను అదుపులో పెట్టండి, మా చేతులను అదుపులో పెట్టండి ప్రభా తండ్రి నాయన. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా తండ్రి నాయన ఏ సమయంలో ఎక్కడ ఎలా జీవించాలో తెలియపరచండి ప్రభా తండ్రి నాయన. అన్నీ ఎంతో మంచిగా చేస్తున్నాం అనుకుంటామే కానీ చేసేదంతా కూడా ప్రభా వ్యతిరేకమైన పనులను తెలుసుకోలేకపోతున్నాం ప్రభా తండ్రి నాయన. ప్రతి ఒక్క ఆలోచన కూడా ప్రభా తప్పటడుగులు వేసే విధంగానే ఆలోచిస్తున్నాం. ఒక విద్యార్థిని మొదలుకున్నామని కానీ పెద్దవారి వరకు కూడా విద్యార్థి దశలోనే విద్యార్థులు చదువుకోకుండా పక్కవారి దగ్గర కాపీ కొట్టి రాయటము, దొంగతనం చేయటం, తన అబద్ధాలు ఆడుతూ పాఠశాలకు ఎగ్గొడుతూ వారికి తోచిన విధంగా ఉండవలసినటువంటి స్థలంలో ఉండకుండా మరొక దగ్గర పరిగెత్తుతూ ఈ విధంగా తమ యొక్క పాప కార్యక్రమాలను తాము చేస్తూ ఉంటే వయసులో ఉన్నటువంటి మేము పెద్దవారము, గృహిణులు, వృద్ధాప్య వయసులో ఉన్నవారు, అభిషక్తులు, అజ్ఞాశ్రీలు, ఇంకా పెద్ద పెద్ద దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి వ్యక్తులు మొదలుకొని సామాన్య గృహస్థుల వరకు ప్రభా తండ్రి నాయన మరి మేము కూడా మాకు తోచిన రీతిలో ప్రభా ఎన్నో అబద్ధకరమైన దొంగతనాలతోటి మరి అబద్ధ వ్యసనాలతోటి మా యొక్క జీవితాలను జీవిస్తూ ప్రభా 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞకు వ్యతిరేకంగానే జీవిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఆదివారంలో అప్పు పండుగల్లో నీ యొక్క దివ్య బలి పూజ పాల్గొనకుండా సాయంకాల సమయానికి ఎంతో ఆహ్లాదకరంగా బ్యాడ్ మ్యూజిక్లతో మా యొక్క జీవితాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. దివ్య బలి పూజకు పాల్గొనలేకపోతూ ఉన్నాము. విచారణ గురువులకు సహాయపడింది కాగానే మరి కేశవ ఘట్టంలో ఉంది ప్రభా మేము విచారణ గురువులకు సహాయం చేయకపోక వారి యొక్క పేరుని చెడగొడుతూ ఉన్నాము. ఇంకా ప్రభ తండ్రి నాయన ఆదివారంలో అప్పు పండుగల్లో ప్రభ తండ్రి నాయన ఈ యొక్క దివ్య సన్నిధిలో ఉంచాలని ఉండి ప్రార్థన చేయమని చెప్తే ఎంతమంది లూథరన్ సంఘస్థులు దినమంతా కూడా నేను స్తుతిస్తూ ఉండగా మేమంతా ప్రభ మా యొక్క పనులతోనే సతమతం అవుతూ ఉన్నాము. మరి మీ యొక్క అమ్మను మాకు దయచేసి మీ యొక్క అమ్మ ద్వారా మాకు ఈరోజు రక్తపు కన్నీటి ద్వారా మా అందరికీ ఏ సందేశాలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభా ఇక్కడ చేరినటువంటి మరి పెద్ద కూరపాడు చిన్నారు బిడ్డలందరూ కూడా ప్రభా రకరకాల తరగతుల వారు నీ యొక్క సన్నిధిలో ఉన్నారు ప్రభా తండ్రి నాయన. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా, తెలివితేటను దయచేయండి,
రాకకు ఉండే ప్రభుత్వం ఆయన తాము మంచి పొజిషన్లో ఉండే విధంగా బిడ్డలు దీవించండి. సెల్ ఫోన్లకు అడిక్ట్ కాకుండా వారు అబద్ధాలు చెప్పకుండా నీతి నిజాయితీతో జీవించడానికి వారి సహాయం చేయండి. ఇంకా ఇక్కడికి చేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని రాలేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందాన్ని మీకు సమర్పిస్తున్నాము. వారి కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలన్నింటినీ కూడా దీవించి కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరికీ మంచి ఆరోగ్యంలో శాంతి సమాధానం దయచేయమని, సంతానం లేనటువంటి ఉపాధ్యాయులకు సంతాన భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి నాయన. అదేవిధంగా మా 10వ తరగతి విద్యార్థులను సమర్పిస్తున్నాం ప్రభా. అమ్మ మరియ తల్లిని దివ్యకుమారుని సన్నిధిలో మా 10వ తరగతి విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయమని అడుగుతున్నాము. ప్రతి బిడ్డ కూడా పరీక్షలకు సిద్ధమవుతుండగా తాము ఇప్పటి నుంచే కష్టపడి చదువుకొని పరీక్షలు మంచిగా రాసి తమ యొక్క జీవితానికి మంచి పునాదులు వేసుకునే విధంగా మా యొక్క 10వ తరగతి విద్యార్థులను, ఆ క్లాస్ టీచర్స్ను, సబ్జెక్ట్ టీచర్స్ను, మేనేజ్మెంట్ను, మరి సెంటాన్స్ సంస్థను దీవించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి నాయన. అమ్మ మరియ తల్లి దివ్యకుమారుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మరి మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను గుర్తు చేసుకుని అడుగుతున్నాం. సహాయక సిబ్బందిని ఆ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి లక్ష్మి అనేటువంటి వీటికి పరిపూర్ణ స్వస్థతను దయచేయమని, మరి మా డ్రైవర్స్ను, మా ఆయాస్ను, మా క్లీనర్స్ను పేరున దీవించమని, వారి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయమని, కుటుంబాల్లో ఆరోగ్యం దయచేయమని, వారి యొక్క వాహనాలను నడుపుతూ ఉండగా ఎలాంటి అపాయం లేకుండా కాల్చి కాపాడమని, వాహన రాకపోకల సమయాలలో మరి డ్రైవర్స్తో ఉండి ప్రతి బిడ్డ కూడా సురక్షితంగా పాఠశాలకు వచ్చి ఇంటికి చేరుకునే విధంగా సహాయం చేయమని, ఈ యొక్క సమయంలో ఎవరెవరైతే మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు వారందరి తరపులు నెరవేర్చమని, అమ్మ మరియ తల్లి కన్నీటి రక్తధారను కారుస్తున్నటువంటి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన ఆదిగా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.